పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళమన్నాడు. పాలన్న వాక్యమే, తేనన్న వాక్యమే. మరి రెండుసార్లు ఎందుకు అన్నాడంటే జాగ్రత్త గమనించు. పుట్టిన పిల్లలకు పాలు త్రాగిస్తారు, తేనె త్రాగించరు. తేనె త్రాగిస్తే పుట్టిన పిల్లలు చచ్చిపోతారు. ఎదిగిన పిల్లలకు తేనె, ఎదిగిన పిల్లలకు పాలు కాదు. పాలు అనగా వాక్యమే. ఏ వాక్యము? చిన్ని చిన్ని వాక్యాలు. నువ్వు ఆదరించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, కనపరచబడతావు, నువ్వు హెచ్చించబడతావు. ఇది పాలు అనే వాక్యం. తేనె అనగా కఠినమైన బోధ అని అర్థం. నీ బ్రతుకును మార్చుకో, నీ చూపులు సరి చేసుకో, నీ మాటలు సరి చేసుకో, నీ ఆలోచన సరి చేసుకో, పాపాన్ని విడిచిపెట్టు. ఇది తేనె అనే వాక్యము. ఇప్పుడు పాలును ఇష్టపడతారా పిల్లలు, తేనెని ఇష్టపడతారా? సహజంగా పాలే ఇష్టపడతారు. పాలే అరుగుతాయి, తేనె అరగదు. తేలిక వాక్యాలే ఇష్టపడతారు కానీ తేనె అనే కఠినమైన బోధ ఇష్టపడరు. కానీ తేనె బలమైన ఆహారం అని రాయబడి ఉన్నది. అంటే కఠినమైన బోధ నీకు చెప్పినప్పుడు, నీ హృదయానికి తగిలినప్పుడు సనకూడదు, కొనకూడదు. నా మంచి కోసమని సహించుకొని భరించుకోవాలి. కక్ష ద్వేషాన్ని గుండెలో ఉంచుకోకూడదు. అది తేనె అంటే.